నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను జ్యోతి అప్డేట్స్ చూద్దాం సీతారాం ఏచూరిని కోల్పోవడం సమాజానికి తీరని నష్టమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రవీంద్ర భారతిలో జరిగిన ఏచూరి సంస్మరణ సభలో ఆయన మాట్లాడారు జమిలీ ఎన్నికల ముసుగులో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కుట్ర చేస్తోందని దేశాన్ని కబళించాలని చూస్తోందని వ్యాఖ్యానించారు సీతారాం ఏచూరి స్ఫూర్తితో జమిలీ ఎన్నికల అంశంపై పోరాడాలని పిలుపునిచ్చారు ఈ సమయంలో ఆయన లేకపోవడం దేశానికి నష్టమని రేవంత్ అన్నారు బ్రతుకున్నంత కాలం ప్రజల పక్షాన నిలబడడమే కాదు వారి మరణానంతరం కూడా వారి కుటుంబము వారి పార్థివ దేహాన్ని ప్రజలకే ఇచ్చి ఇతరులకు వారు ఉపయోగపడాలనే విధంగా ఆదర్శంగా నిలబడ్డారు అంటే నిజంగానే వారి దేశ పేద ప్రజలకు ఈ దేశంలో అవసరం ఉన్న వాళ్ళ కోసం వారు అంకితమైనని చెప్పి మనం మాట్లాడుకోవచ్చు ఈరోజు విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన సందర్భం దేశం మీద భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ లాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబళించాలనుకుంటున్నప్పుడు అత్యంత విలువలు సిద్ధాంతాలు అంతరించిపోతున్న సందర్భంలో చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని చెప్పి రాహుల్ గాంధీ గారు ఏ ఆలోచన ఏ మాట అయితే చెప్పినరో నేను 100% ఏకీభవిస్తున్నా రాహుల్ గాంధీ గారికి గాంధీ కుటుంబానికి సీతారాం ఏచూరి గారితో చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి రాహుల్ గాంధీ గారు సీతారాం ఏచూరి గారిని ఒక ఫ్రెండ్గా గైడ్గా ఫిలాసఫర్గా ఒక సిద్ధాంతకర్తగా బాగా సిపిఐ దివంగత నేత సీతారాం